హాయ్ మామ, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటి అంటారా, మన ఇండస్ట్రీలో ప్రతి జనరేషన్లో ఒక టాప్ హీరో అయితే ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల్లో అభిమానులు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హీరోస్ హిట్స్ మీద హిట్స్ కొడుతూ మంచి సినిమా తీస్తే చాలు అనుకుంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా చూసే విధంగా అయినా ఉంటే చాలు అనుకుంటారు. ఎందుకు? సెలబ్రేట్ చేసుకోవడానికి. హీరోస్ కూడా మంచి సినిమా తీయాలి అనే ప్రతిసారి ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు అవి దెబ్బకొట్టి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు ఫ్యాన్సే వాటిని తిట్టుకునే రేంజ్ సినిమాలో పడతా ఉంటాయి. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన టాపిక్ కూడా అదే మామ. ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలు చూసి వద్దు, మాకు ఈ సినిమాలు వద్దు అని అనుకునే రేంజ్ సినిమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మామ. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఈ వీడియోలో ఈ జనరేషన్ హీరోల కళాఖండాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రతి హీరో నుంచి వచ్చిన ఒకే ఒక్క చెత్త సినిమా గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం మామ. ముందు జనరేషన్ వాళ్ళ గురించి వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేసేద్దాం. ఇక ఆ లిస్ట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అనగానే అందరూ అవుట్ రైట్గా హరిహర వీరమల్లో లేకపోతే అజ్ఞాతవాసో అని అంటారు. ఎస్, అవి కూడా వస్తాయి. బట్ అవి మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు కళ్యాణ్ గారు చేసిన సినిమాలు. కానీ కళ్యాణ్ గారు పీక్ టైంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే కాంబోలో వచ్చిన సినిమా ఏ రేంజ్ హై ఉంటుంది? అదే కొమరంపులి. నాకు ఇంకా గుర్తుంది, ఈ మూవీ రిలీజ్ టైంలో ఈ సినిమా ట్రైలర్ వెయ్యలేని థియేటర్ అంటూ వైజాగ్లో లేదు అని నేను చెప్పగలను. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ ట్రైలర్ చూసి బయటకు వచ్చేసేవాళ్ళు. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యాక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళలో కూడా ఊహించినంత ఫ్లాప్ అయింది మా. ఓపెనింగ్లో ఆ అపోకలిప్టో సీన్ని ఎత్తి రీక్రియేట్ చేసిన దగ్గర నుంచి పిఎంని కాపాడే సీను, ఏం చెప్తున్నారో కళ్యాణ్ గారు అర్థం కాని పేజీల డైలాగులు, విసుగు తెప్పించే విలన్ క్యారెక్టరు, చిరాకు పుట్టించే హీరోయిన్ ట్రాకు, మధ్యలో కొంత రిలీఫ్ ఇచ్చే రెహమాన్ గారి మ్యూజిక్, ఇలా ఈ పేరు చెప్తేనే పోనకాలు వచ్చే స్టేజ్ నుంచి పారిపోయే స్టేజ్కి ఈ మూవీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు మామ. ఇక ఈ లిస్ట్లో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా ఫ్లాప్స్కి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అంటే అది మహేష్ బాబు గారికి అని చెప్పొచ్చు మామ. మినిమం చూడగలిగే సినిమాలే తీస్తారు అన్న క్రెడిబిలిటీ బాబు గారి సినిమాలకి అయితే ఉంది. అలాంటి బాబు గారు కూడా ఒక 2 ఆనిముత్యాలని వాళ్ళ ఫ్యాన్స్కి గిఫ్ట్గా ఇచ్చారని చెప్పొచ్చు. అవి తలుసుకున్నప్పుడల్లా ఫ్యాన్స్ కూడా నిద్రపట్టదు మామ. అవే ఒకటి బ్రహ్మోత్సవం అయితే, 2 ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సినిమా ఆగడు. దూకుడు లాంటి సినిమా తర్వాత వైట్ల గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారి సినిమా అంటే ఏదో తీస్తారనుకుంటే మళ్ళీ అదే దూకుడిని తీస్తే ఎలాగా? ఎక్కడ కూడా అదే జరిగింది మామ. ఫస్ట్ హాఫ్ గబ్బర్ సింగ్కి స్పూఫ్లా ఉంటే సెకండ్ హాఫ్ దూకుడికి స్పూఫ్లా ఉంటుంది. క్లైమాక్స్లో సీజీ బ్రహ్మానందం గారి డ్యాన్స్లో తమన్నా గారి అవుట్డేటెడ్ ట్రాకు, ఎందుకయ్యా మాతో ఆడుకుంటున్నావు అనిపించే ప్లే, ఇలా వైట్ల గారు సేఫ్ గేమ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన సినిమా అని కూడా చెప్పచ్చు మామ. ఫస్ట్ 10 నిమిషాల్లోనే ట్రైలర్లో చూపించిన సీక్వెన్స్లు అన్నీ చూపించేసి ఫ్యాన్స్ని దారుణంగా డిసప్పాయింట్ చేశారో వైట్ల గారు అని చెప్తాను. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ జనరేషన్ హీరోస్లో ఇలాంటి కళాఖండాలు ఎక్కువ ఉన్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం చెప్పుకోవచ్చు మామ. ఒక రభస, ఒక నరసింహుడు, ఒక నాలుడు, రీసెంట్గా వచ్చిన ఒక వార్ 2, ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ గారు కూడా భయపడే సినిమా ఒకటి ఉంది. అదే మన మెహర్ రమేష్ గారు తీసిన శక్తి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డ సినిమా, మగధీరాను కొడతాం అనుకున్న సినిమా, సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. అప్పటికి ఈ సినిమా ఏ రేంజ్లో డిసప్పాయింట్ చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి వీడియోనే పెడతాను మామ. शक्ति बज गई घंटी सर और भी है बट फिर शक्ति को भूल जाता. ఇలా April 1కి రిలీజ్ అయిన ఈ సినిమా నిజంగానే ఫ్యాన్స్ని ఫూల్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఒక హీరో తన సినిమా కోసం ఇలా అన్నాడు అంటే ఇంకా ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయేది రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి ఫిల్మోగ్రఫీలో అరే ఇది చాలా చెత్త సినిమారా అని అనిపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి వినయ్ విజయరామ. బట్ ఇందులో కూడా ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఇది టీవీలో సూపర్ హిట్ సినిమా మామ. దాని రేటింగ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. బట్ ఒక సినిమా ఉంటుంది, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ సినిమాని పూర్తి చేసి ఉండరు అని నా ఒపీనియన్. అదే చరణ్ గారి బాలీవుడ్ ఎంట్రీ జంజీర్. అదే తెలుగులో తుఫాన్ అని కూడా రిలీజ్ అయింది. సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వైజాగ్ వీమాక్స్లో చూసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపులో కాలేజ్ సెలవులు ఇచ్చేస్తే సినిమాకి మార్నింగ్ షోకి వెళ్ళాను. నిజంగా మామ, ఆ నెక్స్ట్ మంత్ అత్తారింటికి దారేది రాకపోతే మెగా ఫ్యాన్స్ అస్సాం అయిపోవాలని చెప్పొచ్చు. అంత దారుణం. ఎక్సెప్ట్ 2 సాంగ్స్, శ్రీహరి గారి ట్రాక్ పక్కన పెడితే నరకం చూసిన సినిమా అని చెప్తాను మామ. ఫస్ట్ టైం ఎప్పుడు సినిమా అయిపోతుందా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేసిన సినిమా అని నేను చెప్తాను మామ. అంత దారుణమైన ఎక్స్పీరియన్స్. ఇక నెక్స్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్తాను. ప్రభాస్ గారి కెరియర్లో మినిమం ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందిరా అని అనుకొని ఆలోచించే సినిమాలే చేశారు ప్రభాస్ గారు.
అంత మంచి జడ్జిమెంట్ ఉన్న ప్రభాస్ గారిది ఒక సినిమా ఉంటుంది ఆయన ఫిల్మోగ్రఫీలో, దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఆ సినిమా కన్నా ఆ ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్లో ఒక డైలాగ్ చెప్తారు, ఆ లాంచ్ అయిపోయిన తర్వాత అదే పెద్ద హిట్ అయింది సినిమా కన్నా నా దృష్టిలో. అదే ఓం కమ్ టు మై రూమ్ అన్న డైలాగు. టీజర్కే అందరూ ఫిక్స్ అయిపోయారు ఇది అస్సాం అని. బట్ ఏ ట్రైన్లో వెళ్తుంది ఆ అస్సాము అని చూడడానికే వెయిట్ చేశారు అందరూ. ఓం పెద్ద నామే పెట్టేశాడు వెయిట్ చేసే వాళ్ళందరికీ. ఎంతలా అంటే రిలీజ్ ముందు హనుమాన్జీకి ఒక సీట్ ఇవ్వండి అన్నాడు, రిలీజ్ తర్వాత అసలు మాది రామాయణమే కాదు అనేసాడు. ఆ చీకటి ఏంటో, ఆ రాక్షస బలులు ఏంటో, సీత మాయరూపం వేయడం ఏంటో, ఫ్లాష్ మ్యాన్ ఏంటో, రంగురంగుల నీళ్లతో ఏదేదో చేస్తుంటారు, అన్నిటికీ మించి ఆ లుక్ ఏంటో. చిన్న సైజ్ గేమ్ ఆడారు అని అనిపించింది నాకైతే. ఇక లాస్ట్ అల్లు అర్జున్ గారు లిస్ట్లో లాస్ట్ చెప్తున్నా, బట్ మార్కెట్ వైజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభాస్ గారికి దగ్గరలో ఉన్న హీరో అని కూడా చెప్పొచ్చు. అలాంటి ఆయన కెరియర్లో కూడా కళాఖండం ఒకటి ఉంది. బేసిక్గా ఆయన ఫిల్మోగ్రఫీ మాత్రం 90% సక్సెస్ రేషియోతోనే ఉంటుంది, కానీ ఉన్న 10%లో ఒక ఫ్లాప్ ఉంటుంది. ఘోరమైన కళాఖండం గుణశేఖర్ గారి గుణపం వరుడు. హీరోయిన్ ఎవరు అన్న హైప్లో హీరోయిన్ని చూపించడంతోనే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అందుకే అదొక్క సీన్లో ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, కానీ అక్కడ ఉన్న హీరోయినే అయ్యా బాబోయ్ అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలయ్యే గుణశేఖర్ గారి రామాయణం ఫ్యాంటసీ మనం తలబొప్పి కట్టేలా చేస్తుంది మామ. ఏదో జరుగుతుంది మనకి, ఎందుకులే ఇంక ఈ సినిమా గురించి లైట్ తీసుకుందాం అని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, సారీ అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్సే కదా, అందరూ కూడా లైట్ తీసుకునేలా చేసింది మామ. ఇది మామ నా లిస్టు. మన TFIలో టాప్ 6 హీరోస్ చేసిన 6 చెత్త సినిమాలు అని నాకు అనిపించిన సినిమాలు ఇవి. మీకు ఇంకేమైనా అనిపిస్తే ఒరే ఇది గోదరా బాబు దీన్ని మించిన కళాఖండం ఇంకోటి ఉంది అని మీకేమైనా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.